అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో మోకాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు, అంటే ఆర్థరైటిస్తో బాధపడుతున్నోళ్ళు మెట్లు ఎక్కడానికి 3 సింపుల్ టిప్స్ చెప్తానండి. దాని గురించి మరిన్ని వివరాలని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అందరికీ వచ్చేది, ఈ మోకాళ్ళ నొప్పులు, అరుగుదల, ఆర్థరైటిస్తో బాధపడేవాళ్ళు మెట్లు ఎక్కచ్చా లేదా అనే ప్రశ్న వస్తుంది. సో మై స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇస్ నో. నేనైతే కంప్లీట్గా మెట్లు ఎక్కటం కానీ దిగటం కానీ అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకు అనంటే, మెట్లు ఎక్కడం కానీ దిగటం కానీ చేస్తుంటే మన మోకాళ్ళ మీద 3 టైమ్స్ ఆఫ్ బాడీ వెయిట్ పడుతుందండి. అంటే సో ఇఫ్ మీరు కనుక ఒక 70 కిలోస్ ఉంటే ఒక 210 కిలోస్ ఆఫ్ స్ట్రెస్ మన నీస్ మీద పడుతుంది. సో డెఫినెట్లీ నేనైతే సజెస్ట్ చేస్తాను, ఎక్కద్దు దిగద్దు అని. బట్ ఇలాంటి సినారియోస్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళొచ్చు, అప్పుడు కంపల్సరీగా ఎక్కాల్సిన అవసరం రావచ్చు, లేదంటే మెట్లు దిగాల్సిన అవసరం రావచ్చు. సో అటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో, ఎందుకంటే మా హాస్పిటల్లో కూడా సేమ్ సిచ్యువేషన్ అండి. ర్యాంప్ ఉంది, లిఫ్ట్ ఉంది, బట్ రావాలి అంటే ఒక్కొక్కసారి ఒక 10 స్టెప్స్ ఎక్కాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఇలాంటి సినారియోస్లో, ఎక్సెప్షనల్ సినారియోస్లో ఇలా మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఎలా ఎక్కగలగాలి అనే దాని గురించి వితౌట్ ఎనీ డిలే మనం ఇప్పుడు చూద్దాం. నేను మీకు ఒక 3 సింపుల్ టిప్స్ చెప్తానండి. ఈ టిప్స్ 3 ఇంపార్టెంట్ అండ్ థర్డ్ది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ టిప్, ఆల్వేస్ వేర్ ఏ నీ సపోర్ట్. అంటే నీ క్యాప్, లేదంటే నీ సపోర్టు, లేదంటే షార్ట్ నీ బ్రేసు. వీ హ్యావ్ ఎ యూట్యూబ్ వీడియో కూడా ఉంది మాది, ఎటువంటి నీ క్యాప్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ నీ క్యాప్ అసలు ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి. అండ్ నేనేంటంటే ఇప్పుడు లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇన్ దిస్ యూట్యూబ్ వీడియో ఈ స్క్రీన్లో. అండ్ కమింగ్ టు సెకండ్ టిప్, మనం ఏంటంటే మెట్లు ఎక్కడినప్పుడు దిగినప్పుడు పక్కన రైల్స్ కానీ వాటి సపోర్ట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఒకవేళ రైల్స్ లేని పక్షంలో మనం ఒక క్రచ్, అంటే ఒక స్టిక్ కానీ ఉపయోగిస్తే మన మోకాళ్ళ మీద చాలా స్ట్రెస్ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ టిప్, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టిప్పు, వాకింగ్ స్టైల్. వాకింగ్ స్టైల్లో చేంజెస్ చేస్తే మీరు మోకాళ్ళ నొప్పులు ఉన్నా సరే స్టేర్స్ ఎక్కడం ఎలాగా అనేది చాలా ఈజీగా ఎక్కగలరు. ఆ వాకింగ్ స్టైల్లో ఏం చేంజెస్ చేయాలి అని అంటే, 1 స్టెప్ ఎట్ ఏ టైం. అంటే మనం సాధారణంగా స్టెప్స్ ఎక్కేటప్పుడు ఒక స్టెప్ మీద, ఒక మెట్టు మీద ఒక కాలు వేసి రెండో కాలు రెండో మెట్టు మీద వేసి అట్లా స్పీడ్గా వెళ్తూ ఉంటామండి. బట్ అట్లా చేయకూడదండి. 1 స్టెప్ ఎట్ ఏ టైం. అంటే ఒక స్టెప్ మీద ఒక కాలు వేసి మళ్ళీ రెండో కాలుని అదే స్టెప్ మీద తీసుకొచ్చి మళ్ళీ రెండో స్టెప్ని మీరు స్లోగా ఇంకో కాలుని తీసుకొచ్చి మళ్ళీ అదే స్టెప్ మీద ఇంకో కాలుని తీసుకొచ్చి సీక్వెన్షియల్గా వెళ్ళాలి, 1 స్టెప్ ఎట్ ఏ టైం. అండ్ సెకండ్ది, లీడ్ విత్ యువర్ కరెక్ట్ లెగ్. అంటే ఫస్ట్ మీరు నార్మల్గా ఉన్న కాలుని ఫస్ట్ పెట్టి దాని తర్వాత మాత్రమే డిసీజ్డ్ లెగ్ని, అంటే పెయిన్ ఉన్న లెగ్ని తీసుకురావాలి. ఎప్పుడు మనం ఫస్ట్ ఉపయోగించాల్సింది నార్మల్ కాల్ని. దట్ షుడ్ టేక్ మోస్ట్ ఆఫ్ ద వెయిట్. అదే మెయిన్ వెయిట్ తీసుకోవాలి. దాంతో సెకండ్ డిసీజ్డ్ లెగ్ని డ్రాగ్ చేయాలి. అండ్ థర్డ్ మోడిఫికేషను, ఈ వాకింగ్ స్టైల్లో నేను ఇప్పుడు చెప్పేది, ఇట్ యూజెస్ మోస్ట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ హిప్ జాయింట్ అనమాట. అండ్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడటానికి, బట్ ఇది చాలా జాగ్రత్తగా చూడండి. మీరు స్టెప్ ఎక్కేటప్పుడు కాల్ని బయట వైపుకి రొటేట్ చేసి హిప్స్లోంచి, అంటే తొంటి జాయింట్లోంచి పవర్ జనరేట్ చేస్తా రెండో కాల్ని వెయ్యాలి. మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి తీసుకునేటప్పుడు నెక్స్ట్ కాల్ని మళ్ళీ ఎక్స్టర్నల్లీ, అంటే బయట వైపుకి రొటేట్ చేసి మళ్ళీ హిప్స్లోంచి పవర్ జనరేట్ చేస్తా నెక్స్ట్ రెండో కాల్ని పైకి తీసుకెళ్ళాలి. ఇలా చేస్తే మన మోకాల మీద స్ట్రెస్ తగ్గి మన హిప్ జాయింట్స్ నుంచి మనం పవర్ ఉపయోగించడం ద్వారా ఇంటర్న్గా మోకాల మీద స్ట్రెస్ చాలా తగ్గుతుందండి. అండ్ రివర్స్లో స్టెప్స్ దిగేటప్పుడు కూడా సేమ్ టెక్నిక్. అంటే ఫస్ట్ మన కాల్ని బయట వైపుకి ఎక్స్టర్నల్లీ రొటేట్ చేసి ముందరకు పెట్టి, అంటే కింద ఉన్న స్టెప్ మీద పెట్టి ఆ హిప్ మీద, అంటే తొంటి జాయింట్లో మనం పవర్ జనరేట్ చేస్తా సెకండ్ కాల్ని ముందర వెయ్యాలి.
అండ్ స్లోగా సెకండ్ కాల్ని మళ్ళీ కింద పెట్టి బయటకు రొటేట్ చేసి మళ్ళీ దానిలో హిప్లోంచి పవర్ జనరేట్ చేస్తా ఈ కాల్ని మనం ముందరకు వేయాలి. సో ఈ వాకింగ్ స్టైల్, ఈ మోడిఫికేషన్ వల్ల మీరు హిప్స్లో పవర్ జనరేట్ చేస్తా నీ మీద స్ట్రెస్ ఆల్మోస్ట్ 70-80% తగ్గించగలరు. అండ్ ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మీరు స్టెప్స్ ఎక్కాలన్నా దిగాలన్నా మీరు దాన్ని చేయగలరు. సో ఫాలోయింగ్ దీస్ 3 సింపుల్ టిప్స్ మీరు అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడన్నా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నా, ఆర్థరైటిస్తో బాధపడుతున్నా, స్టెప్స్ ఎక్కాలనుకుంటే ఈ 3 సింపుల్ టిప్స్ ద్వారా మీరు ఎక్కితే మోకాళ్ళ నొప్పులు అనేవి పెరగవండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇంకేదన్నా డౌట్ ఉన్నా కమెంట్స్లో మీరు డ్రాప్ చేస్తే కనుక వీల్ రెస్పాండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండ్ డెఫినెట్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ అంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మేము వీడియో ఏదైనా రిలీజ్ చేసినప్పుడల్లా. అండ్ బై యాజ్ ఆఫ్ నౌ డాక్టర్ రాంప్రసాద్.